గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన రైడ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రాయ్పూర్ నుంచి సాగర్కి స్టార్ట్ అయింది. 500 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం రాయ్పూర్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ రాయ్పూర్, మళ్ళీ కలుద్దాం. రాయ్పూర్ సిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వెహికల్ సర్వీసింగ్ కూడా అయిపోయింది నిన్న. చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్, పర్టికులర్గా రాయ్పూర్ వాళ్ళైతే. నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, అవి కూడా క్లారిఫై చేశారు వాళ్ళే. అండ్ మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రాయ్పూర్ నుంచి సాగర్కి స్టార్ట్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. చిన్న పాప ఆల్ ద బెస్ట్ అని చెప్తుంది మన రైడ్కి. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మన కోసం వెయిట్ చేసి మనకు విష్ చేద్దామని సాగారు తను. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషింగ్స్ బ్రదర్. అండ్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఎలక్ట్రికల్ చాతక్ వెహికల్ మీద వెళ్తూ మన కోసం ఆగి మనకి విషెస్ చెప్పి జాగ్రత్తగా వెళ్ళని చెప్పాడు. మీ అందరు విషెస్, అమ్మ నాన్న దీవెనలు అంతా బాగుండాలి. మనం బాగుండాలనుకునే వాళ్ళందరూ విషెస్ ఉంటే మనకి చాలు, సరిపోతుంది. రైట్ నో మనమైతే సాగర్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా 492 కిలోమీటర్స్ ఉంది. ఇంకా జస్ట్ స్టార్ట్ అయ్యామే కానీ మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ పడుతూ వచ్చాయి. అసలు బ్రేక్స్ ఇవ్వకుండా వెళ్ళిపోదాం అనుకున్నాం ఈరోజు. ఓకే, లెట్స్ గో బడీ. సారీ, ఇది జబల్పూర్ రోడ్డు. ఎగ్జాక్ట్లీ 313 కిలోమీటర్స్ ఉంది ఇంకా జబల్పూర్ అయితే మనం 330 కిలోమీటర్స్ ఉంది. 31 క్రాస్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 43 కిలోమీటర్స్ క్రాస్ చేసిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకున్నాము. స్ట్రైట్ లెఫ్ట్ నుంచి లెఫ్ట్కి ఇప్పుడు కంప్లీట్ వచ్చాం. నేషనల్ హైవే 30లో మనం ఎంటర్ అయ్యాం. ఇది మనకు వచ్చేసరికి సింగిల్ రోడ్లో ఉంది. చూద్దాం, మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళిపోదాం. ఇది మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది ఈ రోడ్డు. ఇంకా ఈ రోడ్డు ఎలా ఉంటుంది ఏంటో మనకి తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. ఫ్యూల్ మధ్యలో ఎక్కడైనా ఆపి ట్యాంక్ ఫుల్ చేయించేద్దాం. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఎక్కడ దొరుకుతుంది ఏంటో మనకు తెలియకపోవచ్చు. స్టార్టింగ్లో ఏమైనా ఉంటే మాత్రం ఫ్యూల్ ఫిల్ చేయించేస్తాను. నాకు తెలిసి ఈరోజు 2 ఫ్యూల్ స్టాప్స్ అయితే పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటి వేస్తే తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చాక ఇంకొకటి వేయాల్సి ఉంటుంది ఫ్యూల్. మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది. మధ్యప్రదేశ్ హాట్ ఇండియాకి. మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది. ఉదయం నేను ట్రై చేస్తాను, అవ్వలేదు. తనకి చేసి ఫోన్ చేసి ఎక్కడున్నావు బాబు బచ్చా, ఎక్కడున్నారో బచ్చా అని అడిగింది. అమ్మీ నేను ఇక్కడ ఉన్నాను, మధ్యప్రదేశ్ వెళ్తున్నానని చెప్పాను. మధ్యప్రదేశ్ ఇలా రోడ్లు ఇలాగే ఉంటే మినిమం 80 to 70 క్రూజ్ చేసుకున్నా సరే మనం రీచ్ అయిపోవచ్చు. రోడ్లు బాగుంటే చాలా ఇంకేం లేదు. వెదర్ సహకరిస్తే ఇంకేం. ఇలా ఉంటే వెదరు ఇలా ఉందనుకో, కొంచెం సరే పర్వాలేదు. హెచ్పి బ్యాంక్, మన ఫేవరెట్ బ్యాంక్ హెచ్పి బ్యాంక్. అరే, నా ఫేవరెట్ బంక్లో పెట్రోల్ లేకపోతే ఎలా రా? అదే కదా.
भाई फ़ोन पे है? हाँ ठीक है, टैंक फुल करवा दो। फुल। बस बस बस। यार इधर पेट्रोल 100 रुपीस ఏంటంటే ఫోన్పే జెండా ఫ్లాగ్ లేకపోయేసరికి వెనక్కి తిరిగి చూసేసరికి ఏదోలా ఉంది. ఎలా అయినా సరే మధ్యప్రదేశ్లో ఫ్లాగ్ కట్టేస్తాను. ఈ లోపు ఏదో మధ్యలో ఎక్కడైనా సెట్ చేస్తాను. ఎక్కడైనా బజార్ లాంటిది ఏదైనా దొరికిందంటే ఏదైనా చిన్న స్టిక్ లాంటిది ప్లాన్ చేసి స్టిక్కి జెండా కట్టేస్తే బాగుంటుంది. అంటే బండికి అన్నీ ఉన్నాయి కానీ అదొకటి లేకపోయేసరికి ఏదో చిన్న వెలితిలో ఉంది. అది ఉంటే ఇంకా బాగుంటుంది అనేసి చిన్న ఫీల్ అనమాట. చూద్దాం, ఏదో దాన్ని సెట్ చేసి ఉంటే బాగుంటుంది. ఈ చిన్నపిల్లలు చిన్న బాబుని చూసారా రోడ్డు మీద అలా వదిలేశారు. దయచేసి చిన్నపిల్లలతో చాలా రిస్క్. పిల్లల్ని ఎప్పుడు అలా రోడ్డు మీద వదిలేకండి. చిన్న బాబు, నేషనల్ హైవే అది కూడా ఇదే. నిర్లక్ష్యంగా అస్సలు ఉండకండి. పిల్లల్ని ఎప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదైనా హార్న్ కొట్టినా ఏది కొట్టినా సరే ఉలిక్కి పడతారు. అంటే భయపడి రోడ్డు మీదకి ఎటు ఒకవైపు ముందు వెళ్ళిపోతారు అనమాట. అందువల్ల దయచేసి ప్లీజ్ చిన్నపిల్లల్ని అస్సలు రోడ్డు మీద వదలకండి. రోడ్డు మీద ఛత్తీస్గఢ్లో స్టార్టింగ్లో ఆవులు కనిపించాయి, తర్వాత మనుషులు కనిపిస్తున్నారు అలాగే ఎక్కువ మంది. రాయ్పూర్ నుంచి నాగపూర్ ఏమో ఇటు సైడ్ ఉంది, సాగర్ ఏమో ఇలా స్ట్రైట్ ఉంది. అంటే మనకి సాగర్కి వెళ్ళే దారిలోనే ఝాన్సీ అది తగులుతుంది. చూద్దాం. అంటే ఝాన్సీ బాగుంటుంది అని అంటున్నారు అందరూ. కోటలో ఉంటే చూస్తా అసలు ఏంటి ఏది ఎలా కవర్ చేయాలి అనేసి. మనకి స్టిల్ వార్నింగ్ నుంచి రాయ్పూర్ నుంచి సాగర్కి వెళ్ళే వేలో ఇట్స్ ఆల్మోస్ట్ మనం ఇంకా 386 ఉంది సాగర్కి. మనం ఇప్పటి వరకు వచ్చింది 115 కిలోమీటర్స్. చుట్టుపక్కల అబ్బో ఇలా ఏదో గోపురం చూసారా, గోపురం ఉంటుంది. ఆ గోపురం ఎంట్రన్స్ నుంచి ఉన్నట్టు ఉంది కదా. రెండు వైపులా కవర్ అయ్యి చెట్లు అవి కవర్ అయ్యి చాలా బాగుంది. ఇలా క్లైమేట్ చల్లగా ఉందనుకో ఎంత దూరం అయినా ట్రావెల్ చేసేయచ్చు. कहाँ से आ रहे हो भैया? आंध्र प्रदेश। इधर कहाँ जा रहे हो? सागर दिल्ली जा रहे हैं। भाई अरे भाई मारो मुझे मारो आराम से। थैंक यू सो मच फॉर ये राज घराना उसका आई मीन सॉरी ఈ ఊరు పేరు రాజ్ ఘరానా. మనం కొంచెం వాటర్ కొంచెం తక్కువైంది, చల్లగా ఏదైనా తాగుదాం అనుకున్నాను. సరే ఇంకెందుకు వాటర్ దొరుకుతుంది కదా అనేసి వాటర్ అది తీసుకొని బ్యాగ్లో వేసేసుకున్నాను, 5% బ్యాగ్లో. వావ్ గ్రీనరీ. ఈ మధ్యలో పొలాలుండి చిన్న గుడిసెలాగా, అంటే చిన్న ఇల్లు పెడుతున్నారు అనమాట. ఇల్లు అంటే లైక్ పంప్ హౌస్ అనగానే అంటాడు కదా కమింగ్ టు పంప్ హౌస్. మన వ్యూవర్స్లో ఎవరో మా దాంట్లో ఉన్నారులే కమింగ్ టు పంప్ సెట్ అని మెసేజ్ పెట్టేవాళ్ళు. పర్టికులర్గా అందులో పండుగ ఉంటాడు. మీలో ఎవరు పంప్ సెట్ బ్యాచ్ అంటే, పంప్ సెట్ అంటే ఇంక డబుల్ వినింగ్ అనుకోవద్దు, కలిసి కూర్చొని సిట్టింగ్ వేసి ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే చెప్పండి.
सर सागर जाना है, रास्ता यही है ना? బాబు WWF ఇండియా, అక్కడ WWF ఇండియా అని ఉంది. వావ్, మనం ఇప్పుడు మంచి జంగిల్ రోడ్లు వెళ్తున్నాం. ఇదేదో సూపర్ అడ్డు. మనం ఇప్పుడు ఏదో సూపర్ జంగిల్ రోడ్లు వెళ్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన జంగిల్ వేరు, ఇదొక జంగిల్ డిఫరెంట్. పూర్తిగా అడివే ఇది. బాబా బాబా బాబా, ఇలాంటి రోడ్లో ట్రావెల్ చేయడం ఎంత ఇష్టమో. ఫుల్ అక్కడ టైగర్స్ వస్తాయనేసి రాశారు అక్కడ బోర్డు మీద. అంటే మనకి వార్నింగ్ సైన్స్ ఉంటాయి కదా, ఆ సైన్ మీద అక్కడ రాసింది అనమాట, టైగర్స్ జోన్ అనేసి. ఏ పులో కనిపిస్తుందో లేకపోతే తినేస్తుందో తెలియదు. దయచేసి కనిపించి వెళ్ళిపోవు అంతే తప్ప, మా ప్రేక్షకులకి నువ్వు అలాగా కనిపించి ఇలా వెళ్ళిపోయావు అనుకో, హ్యాపీగా ఉంటుంది. నాకు తెలిసి డే టైం కదా, టైగర్స్ ఉన్నా సరే ఏవి రావు. ఏ వాటర్కో దేనికో వస్తే రావచ్చు సోలోగా, అది కూడా టైగర్ జోన్ ఏరియాలో. నీ అమ్మ అనే పెద్ద టైగర్లో ఉన్నాడు. ముసిలి టైగర్, ముసిలి ర్యాంబో మామూలుగా లేడు. నెత్తి గుడ్డ కట్టి సాగర్కి ఇలా వెళ్ళాలా? ఇంతమంది ఇలాంటి రోడ్లు ఉన్నాయా? నాకు తెలియనే తెలియదు అసలు. నేను ఎప్పుడు ఈ రోడ్లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు కదా మనం. ఇంత అడ్వెంచరస్ రోడ్లు ఉన్నాయి అనే విషయం అయితే మనకు తెలియదు. సరే, జంగిల్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళి. చిన్న బొల్లి ఘాటు, కొంచెం ఆగి తర్వాత ఆగి వాటర్ తాగదు. బాబా ఫుల్ జంగిల్, ఇది ఫుల్ జంగిల్. అసలు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, మనుషులు ఎవ్వరూ లేరు. అసలు సోలోగా ట్రావెల్ చేస్తే లోపల ఏదో చిన్న బెరుకు, అయినా అది బయటకు కనిపించకుండా ధైర్యంగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇది రిస్కే అసలు. యాక్చువల్లీ ఇలాంటి రోడ్లు ఎప్పుడు సోలోగా రైడ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఉంటే, గ్యాంగ్ ఏమైనా ఉంటే బాగుంటుంది, డ్రైవ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అమ్మో మనుషులు కనిపించారు రోయ్, అయితే పర్వాలేదు, పులులు ఏం కనిపించవు. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే మనం ఇందాక చూసాం కదా ఒక పెద్ద ఫారెస్ట్, టైగర్ రిజర్వ్ అని చెప్పాం కదా, దాటి జస్ట్ ఇప్పుడే కొంచెం ముందుకు వచ్చాం. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఫుల్ ఘాట్ ఉంది. ఇది మనకి ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి
మనం సాగర్ రీచ్ అవ్వడం అనేది కొంచెం టఫ్ టాస్కే. జస్ట్ మిస్ జాంకే కెమెరా చూసుకొని లారీ కిందకి వెళ్ళిపోతాం మనం. బాబా చిన్ని మబ్బులు, రోడ్ ఏమో పాములు అలా వంపులు తిరుగుతూ భలే ఉంది. చెట్లు మధ్యలో నేచర్ ఎంత బాగుంటుంది రా బాబు, అసలు సూపర్, అసలు సూపర్. అసలు లదాఖ్ వెళ్ళక ముందే మనకి మంచి మంచి సీనరీస్లో పడ్డాయి. జబల్పూర్ మనకి ఇక్కడ నుంచి 180, జబల్పూర్ 180 కాదు 177 కిలోమీటర్స్ చూపిస్తుంది. 177 మనకి 341 ఏమో సాగర్ చూపిస్తుంది. ఓకే, రోడ్ ఇప్పుడే చూస్తుంది మళ్ళీ మనం. కానీ హైవే మాత్రం సూపర్గా ఉండేది, నేషనల్ హైవే 30. అది కూడా ఒక ఫారెస్ట్ రోడ్లో నుంచి సూపర్గా ఉంది అసలు. ఎక్కడ చూసినా ఆ చుట్టుపక్కల గ్రీనరీ, చెట్లు, కొండలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఇందాక వచ్చిన 6 కిలోమీటర్ 8 కిలోమీటర్స్ అది ఒక ఫారెస్ట్, అది సూపర్ ఫారెస్ట్. అది కానీ చాలా చాలా బాగుంది అసలు రోడ్ అయితే మాత్రం. చక్కగా ఒక యూనిటీతో రోడ్ అంతా మందే అనుకుని వెళ్తున్నాయి ఇవి. వెళ్ళండి హ్యాపీగా వెళ్ళండి. అంటే ఏంటంటే కానీ ఒక్క విషయం మాత్రం చెప్తా, బాగా వినండి. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కనీసం ఒక 100 ఒక 200 సోలోగా మంచి మ్యూజిక్ పెట్టుకొని మీరు అలా ట్రావెల్ చేయండి. మీకు ఏదైనా అంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైనా సరే అదొక ఫీల్ అనమాట. మీరు ఆటోమేటిక్ మనకి ఏదైనా మనకి ఫోకస్ కానీ లేకపోతే ఇంకేదైనా మిస్ అయినా మనకు కొంచెం ట్రావెల్ చేస్తే ఏదైనా సరే మనకు మైండ్ ఏంటి రిఫ్రెష్ అవుతాం భయ్య. ట్రావెలింగ్ విత్ మ్యూజిక్ సూపర్, అసలు అల్టిమేట్ కాంబినేషన్ తెలుసా, సూపర్గా ఉంటుంది. మీకు ఎంతో దూరం కనీసం 100 కాకపోతే 50 కిలోమీటర్స్ అయినా ట్రై చేయండి ఎప్పుడైనా సరే. ఒక 50 కిలోమీటర్స్ సోలోగా ఒక్కరే, మీ దగ్గర ఉన్న స్కూటీ, బైకో లేకపోతే ఇంకేదైనా సూపర్ బైకో ఏదో ఒకటి ఉంటే అలా నెమ్మదిగా ట్రావెల్ చేద్దాం. 100-50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అలా రిలాక్స్ అవ్వండి. పీస్గా ఉంటుంది, మెంటల్ సూపర్గా ఉంటుంది. మెంటల్ పీస్ అది సూపర్ అసలు. ఛత్తీస్గఢ్ బార్డర్ అయితే క్రాస్ చేసి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. లంచ్ కోసం ఆగాను. ఇక్కడ మాత్రం లంచ్కి ఆగితే మంచి బ్యూటిఫుల్ లొకేషన్, మామూలు లేదు. ఆ రైట్ సైడ్ ఫీల్డ్ పక్కనే డాబా, చాలా 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 బాగుంది. ఫుల్ ఎండరా బాబు, అంటే కొంచెం ఎండంటే మరీ అంత కాదు, పర్వాలేదు. ఇక్కడ అడిగితే అందరూ జబల్పూర్లో స్టే చేయమంటున్నారు, బాగుంటుంది అనేసి. చూద్దాం జబల్పూరా లేక సాగరా అనేసి. ఓకే, లంచ్ ఓకే, మరి అంత ఇదేం కాదు, పర్వాలేదు. రైట్ నౌ అగైన్ రైట్ నౌ మనం ఎగ్జాక్ట్లీ మండలాకి 21 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. అండ్ జబల్పూర్కి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది.
మనకి ఎదురుగా వచ్చి ఆడి లైట్లు కొడతాడు. ఎటు మరీ వింతగా ఉంది. ఆగాలి కదా కనీసం ఆడు. సర్లే ఎనీవే, లోకల్ వాళ్ళతో మనం గొడవ పెట్టుకున్నాం వేస్ట్. వావ్, చూసారా ఇది? ఒక్క నిమిషం లెఫ్ట్కి తిప్పుతాను. ఎస్, ఈ కొలను చూసారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లోటస్ ఫ్లవర్స్. ఓహ్, భలే ఉంది కదా. చిన్న వాటర్, చిన్న చెరువులాగా, చిన్న చెరువు ఉండి చుట్టుపక్కలంతా మధ్యలో కొలలో ఇవి తామర పువ్వులు ఉన్నాయి. అబ్బో, భలే ఉంది. ఈ ఎదురింటోళ్ళకి దగ్గర రోజు మంచి వ్యూ ఇది. సడన్గా చూసాను, ఎందుకో మరి తిప్పాలి అనిపించింది, అందుకే తిప్పేసా. ఓకే, ఎనీవే, లెట్స్ గో భైరవా. భైరవ ఎందుకు వచ్చింది ఆ పేరు అలాగా? భైరవ, మన బండికి అని పేరు పెడదాం, భైరవ అనేసి. అదేం లేదులే, బండికి ఇంకా ఏం పేరు అది ఏం అనుకోలేదు. చూద్దాం. కామెంట్ సెషన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో వచ్చినప్పుడు బండికి ఏదైనా పేరు సజెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా సరే మధ్యప్రదేశ్ ఎప్పుడైనా వెళ్ళుంటే, మధ్యప్రదేశ్ వెళ్ళుంటే వాళ్ళు కూడా కామెంట్ చేయొచ్చు. మా తమ్ముడైతే వచ్చాడు, మధ్యప్రదేశ్ వచ్చాడు, జబల్పూర్ ఇవన్నీ తిరిగాడు. మావాడు ముందే అసలు యాక్చువల్లీ కాశీ ఇవన్నీ, మా తమ్ముడైతే కాశీ, సిమ్లా అన్నీ తిరిగేసాడు. ఆడికి ట్రావెలింగ్ అంటే ఇష్టమే. నెక్స్ట్ టైం ఏదైనా మంచి ఇది ఉంటే ఆడిని తీసుకొని వెళ్తాను. పిలియన్ కింద పెట్టుకొని తక్కువ లగేజ్ ఏదైనా క్యారీ చేసి ఇద్దరికి కలిపి ఏదైనా సాడిల్ బ్యాగ్లో పెట్టేసుకొని, మరి ఇంత ప్యానీర్స్, టాప్ బాక్స్ ఇంత హంగామా కాకుండా కొంచెం నీట్గా ప్లాన్ చేసుకొని చేస్తాను. మా తమ్ముడితో కూడా ఒక రైడ్ ప్లాన్ చేస్తే బాగుంటుందని నా ఫీల్. అసలు చూసలేని మధ్యప్రదేశ్ ఇలా ఉంటుందన్నమాట. పైనుంచి రాళ్ళు పడతాయని అన్నాడు, అంటే బోర్డు పెట్టారు ఇక్కడ కొంచెం పర్టికులర్గా ఈ ప్లేస్లో. ఏదో సింహద్వారంలా ఉంది జబల్పూర్కి. ఇంకా జబల్పూర్ 36 కిలోమీటర్స్ ఉంది. 36 కిలోమీటర్స్ ముందు ఏదో సింహద్వారం లాగా భలే ఉంది ఇది. ఇంటికి అబ్బో, రోజులు చాలా దూరంగా ఉన్నాయి. అట్లా మనడు ఏదో ఫుడ్ వేస్తున్నట్టున్నాడు వీటికి. అయింది. ఇంకొక 1 అవర్ అనుకోండి, నెమ్మదిగా ఆరామ్సే చక్కగా వెళ్ళిపోతే జబల్పూర్ రీచ్ అయిపోతాం. జబల్పూర్ రీచ్ అయిపోతే అక్కడే ఈరోజు స్టే ప్లాన్ చేద్దాం. సాగర్ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ 210 కిలోమీటర్స్ ఉంది. గట్టిగా పట్టుకుంటే మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఏంటో తెలియదు, ఏమైందో ఏంటో తెలియదు, కానీ కొంచెం స్లో అయిపోయింది కొంచెంగా అలాగా. అందువల్ల ఏంటంటే మనకి రైడ్ సాగలేదు ఈరోజు పెద్దగా. ఎక్కడో దగ్గర సన్సెట్ అయ్యే ప్లేస్ చూసుకొని కాసేపు ఉండి మంచిగా డ్రోన్ షాట్ తీసి, అంటే టైం ల్యాప్స్లో పెట్టి ప్లాన్ చేసుకునేలా చేస్తాం.
ఫైనల్గా అయితే జబల్పూర్ అయితే రీచ్ అయిపోయాం. అక్కడ దాకా వచ్చింది నేను. అటువైపు నుంచి ఎటు వెళ్ళాలి అనే ఒక డైల్మాలో అయితే పడిపోయాను. అక్కడి నుంచి మ్యాప్ అది చూసుకొని మళ్ళీ జబల్పూర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. జబల్పూర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ నాకు ఒక ఇద్దరు మనుషులు అయితే పరిచయం అయ్యారు. వాళ్ళు పరిచయం అయ్యి నాకు ఒక హోటల్ స్టే కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ నేను మిగతా వీడియోలో కూడా చూపించవచ్చు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నా పవర్ బ్యాంక్ బ్యాటరీస్ అన్ని డెడ్ అయిపోయాయి. దాని తర్వాత ఇన్స్టా 360లో వీడియో షూట్ చేశాను కొంతవరకు. దాని తర్వాత డైరెక్ట్ అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా చాలా వరకు ట్రావెల్ చేసి అయితే అలసిపోయాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మీతో పాటు కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.